నమస్కారం. రైతులకి మరీ ముఖ్యంగా రేపే రైతుల అకౌంట్లో డబ్బులు అనేవి అయితే పడబోతున్నాయి. రేపు మధ్యాహ్నం 2 గంటలకైతే మనకు నరేంద్ర మోదీ గారు అయితే బటన్ నొక్కి రైతుల అకౌంట్లోనైతే డబ్బులు అయితే నేరుగా 2,000 రూపాయలకు సంబంధించి మనకు 20th ఇన్స్టాల్మెంట్కి సంబంధించి అయితే అన్ని రంగాలను అయితే పూర్తయినట్లయితే తెలుస్తుంది. నరేంద్ర మోదీ గారు అయితే ఈ ఏవైతే పథకం ఉందో దీనికి సంబంధించి కూడా మరి ఈ పెంపు లాంటివి ఎప్పుడైతే చేస్తున్నారో అలాగే దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయి అనేది చేసి మనకైతే రేపైతే దేశవ్యాప్తంగా రైతుల అకౌంట్లోనైతే బటన్ నొక్కి అయితే రైతుల అకౌంట్లో నేరుగా 2,000 రూపాయలు అయితే ఖాతాలో జమ చేయనున్నారన్నమాట. మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి ప్రధాన్ మంత్రి కిసాన్ యోజన అంటే ఏమిటి? ఇది కేంద్ర ప్రభుత్వం పథకం. దీని కింద రైతులకు సంవత్సరానికి 3 సార్లు 2,000 రూపాయల చొప్పున 3 విడతలుగా 6,000 అందిస్తారు. ఈ పథకం ద్వారా చూసుకున్నట్టయితే ప్రయోజనం పొందాలనుకున్న వారు ప్రతి ఒక్కరైతే ఈకేవైసీ ప్రక్రియ కానివచ్చు, అలాగే భూమి ఏవైతే మీ యొక్క భూమి యూజన ఏదైతే ఉందో భూమి యొక్క ఏదైతే పట్టాదారు పాస్బుక్ ఎవరైతే దీనికి సంబంధించి కూడా ప్రతి ఒక్క ఏదైతే యజమాని పేరు మీద ఉందో వారికైతే ఖాతాలో డబ్బులు అనేవి అయితే బ్యాంక్ అకౌంట్లో డబ్బులు అనేవి అయితే పడడం అయితే జరుగుతుంది. వాయిదా పొందడానికి చేయవలసిన ముఖ్యమైన విషయాలు, మీరు సకాలంలో వచ్చేసి డబ్బు పొందాలనుకుంటే ఇప్పటికే మీరు ఈ 3 పనులు చేయండి. మొదట భూమి ధృవీకరణ కానివ్వచ్చు, అలాగే మీ యొక్క భూమి ఏదైతే ఉందో పట్టా పాస్బుక్ ద్వారా వచ్చేసి అయితే రిజిస్టర్ అయ్యి ఉన్న బ్యాంక్ అకౌంట్ మొబైల్ నెంబర్ ద్వారా కూడా ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరైతే ఈకేవైసీ ప్రక్రియ ఇంకా ఎవరైతే పూర్తి చేసుకున్న వారందరికీ కూడా ఖచ్చితంగా రేపైతే 2,000 రూపాయలు అయితే ఖాతాలో డబ్బులు అనేవి అయితే పడుతున్నాయి. సో ప్రతి ఒక్కరికైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. అందరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరికైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. తప్పకుండా ఈ యొక్క ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింబల్ నొక్కైతే ఆన్లో పెట్టుకోవడం అయితే మర్చిపోకండి. దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా రేపటి వరకు అయితే చూసుకున్నట్టయితే మనకు ప్రతి ఒక్క రాష్ట్రానికి సంబంధించి రైతుల అకౌంట్లో అయితే 2,000 రూపాయలు అయితే ఖాతాలో పడుతున్నాయి అన్నమాట. ఇప్పటి వరకు ఎంత సహాయం అందించారు ప్రభుత్వం? ఇప్పటికీ రైతులకు 3.68 లక్షల కోట్లకు పైగా పంపిణీ చేసింది. ఈ పథకం ప్రపంచంలోనే అతిపెద్ద డీబీటీ పథకంలో ఒకటి అయితే నిలిచింది. ఇది ఆర్థిక సాయం అందించడమే కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను కూడా, వ్యవసాయ ఉత్పాదకతను కూడా బలోపేతం చేస్తుందన్నమాట. ఇందుకోసం రైతులందరికీ కూడా మనకు అతి త్వరలో చూసుకున్నట్టయితే మళ్ళొచ్చే విడత ఏదైతే 21వ విడత చూసుకున్నట్టయితే 4,000 రూపాయలు అనేది కూడా పెంపు చేయాలని అయితే మనకు ప్రభుత్వంపై అయితే భారం పడ్డట్టు తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం అనేది ఆర్థిక సాయం అయితే పెంచినట్లయితే ఖచ్చితంగా రైతులు అయితే ఎంతో మెరుగుపడతారు. రైతులందరికీ కూడా ఈకేవైసీ చేయడం చాలా అవసరం. ఈ పథకం రైతులకు బలమైన ఆర్థిక సాయంగా ఉద్భవించిందన్నమాట. 20వ విడత త్వరలో రాబోతుంది. అందువల్ల అర్హత ఉన్న రైతులందరూ కూడా తప్పకుండా ఇంకా వరకు ఈకేవైసీ ప్రక్రియ ఒకవేళ మీరు పూర్తి చేసుకోకపోతే మళ్ళీ వచ్చే విడత కోసం అయితే తప్పకుండా పూర్తి చేసుకోగలరు. ఒకవేళ మీరు ఇంతవరకు ఈ యొక్క ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరికైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చేసి అయితే షేర్ చేయండి. మీ అకౌంట్లో కూడా 2,000 రూపాయలు అయితే ఖాతాలో పడుతున్నాయి అన్నమాట. మనకు మళ్ళీ వచ్చే విడత చూసుకున్నట్టయితే 4,000 రూపాయలు అయితే పెంచిన తర్వాత రైతులందరికీ కూడా ప్రభుత్వం అనేది, కేంద్ర ప్రభుత్వం అనేది ఆర్థిక సాయం అనేది అయితే రైతులకైతే ఎంతో బలంగానైతే చేకూర్చే ప్రయత్నం అయితే చేయబోతుంది. సో ప్రతి ఒక్కరికైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని తప్పకుండా షేర్ కొట్టండి. డబ్బులు వచ్చాయో లేదా అనేది ఎలా తనిఖీ చేయాలి? రైతులు ప్రధాన్ మంత్రి కిసాన్కి సంబంధించి పోర్టల్లోని లబ్ధిదారుల స్టేటస్ అయితే ఈ యొక్క సెలెక్ట్ చేసి ఉపయోగించి వారి పేరు లబ్ధిదారుల జాబితాలో ఉందో లేదో, అలాగే వాయిదా ఎప్పుడు చెల్లించబడుతుంది తనిఖీ చేయవచ్చు. ఏదైనా సమాచారం తప్పుగా ఉంటే దానికి సంబంధిత మనకు మీ సేవా సెంటర్లలో వచ్చేసి అయితే సరి చేసుకోగలరన్నమాట. రైతులకైతే మరి ముఖ్యంగా రేపే అకౌంట్లోనైతే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది. తప్పకుండా ఇది ఒక పెద్ద శుభ